నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరినైనా నమ్మి ఏదైనా చెప్పినప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. చాలామంది ఇంతకుముందు సేమ్ ఇదే డిస్కషన్ వేరే రాశి గురించి కూడా చెప్పడం జరిగింది. చాలామంది మన వాళ్ళే కదా, మన ఫ్రెండ్సే కదా, మన చుట్టాలే కదా అని చెప్పి మనకి సంబంధించిన విషయాలు చాలా షేర్ చేస్తూ ఉంటాం. కొంతమంది కావాలని చెప్పకపోయినా ఏదో ఫ్లోలో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది కావాలని ఇంటెన్షనల్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండి ఏది మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది దయచేసి ఆలోచించి మాట్లాడండి మీ విషయాల గురించి. అలాగే ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా, మరీ ముఖ్యంగా సర్వైకల్ ఇష్యూకి సంబంధించి, బ్యాక్ బోన్కి సంబంధించి, నీకి సంబంధించి ఏదైనా సరే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే న్యూరో సమస్యలతో ఆర్థోకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక అది క్రానికల్గా ఇబ్బంది పెడుతున్నాయి, చాలా రోజుల నుంచి ఉంది ఈ నొప్పి అని అనుకున్నప్పుడు లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. లేకపోతే ఇంకా లైఫ్లో మళ్ళీ కోలుకోలేని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీ గురించి మీరు ఆలోచించి స్టెప్ తీసుకోండి. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా లోన్ ప్రాసెస్లు చేయించుకునే ముందు, ఎవరికైనా మనీ విషయాల్లో కమిట్మెంట్స్ ఇచ్చేటప్పుడు, ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీక్లో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అది మనీ పరంగానే కావచ్చు, లేకపోతే మాట పరంగా కూడా కావచ్చు. అంటే మీరు అనలేని విషయాలు అన్నారని కానివ్వండి, లేకపోతే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా లోన్, కార్ లోన్కో లేకపోతే హౌస్ లోన్కో చాలామంది మాకు ఇంత అమౌంట్ పే చేయండి, మేము లోన్ ప్రాసెస్ చేస్తాము, మాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని అంటారు కదా. అలాంటి విషయాల్లో కావచ్చు, జాబ్ విషయాల్లో కావచ్చు. ఈ మధ్యకాలంలో జాబ్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. జాబ్కి సంబంధించిన విషయాల్లో, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానివ్వండి, ఏదైనా సరే ఒకసారి చాలా ఆ పర్సన్ గురించి మనకి ఎంతవరకు తెలుసు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది మాత్రం దయచేసి అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయండి. లేకపోతే మోసపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. లైఫ్ని చాలా ఎంతూజియాస్టిక్గా, కొత్తగా, పాత విషయాలన్నీ కూడా ప్రజెంట్ లైఫ్లోకి తీసుకురాకుండా కొంచెం మంచి వేలో వెళ్ళాలి, కొత్త కొత్త ఐడియాస్తో వెళ్ళాలి, కొత్తగా లైఫ్ని ఏదైనా డిజైన్ చేసుకోవాలి, మంచి బిజినెస్, జాబో ఏం చేసినా కానీ బ్రేక్స్ ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫ్లోతో వెళ్ళాలి అని చెప్పి చాలామంది ప్లాన్స్ చేసుకుంటారు. కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్కి అటెండ్ అవుతారు. కొత్త కొత్త బిజినెస్కి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన మీటింగ్స్ కానివ్వండి, కొంచెం అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త అవకాశాలు, కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి కూడా మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్లో. దాంతోపాటుగా మీ చిన్ననాటి స్నేహితులను కానివ్వండి, బంధువులను కానివ్వండి, అలాగే విడిపోయిన భార్యాభర్తలే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, లవర్సే కావచ్చు, ఎవరైనా సరే ఈ వీక్లో మిమ్మల్ని కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మేబీ డైరెక్ట్గానే కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎలా అయినా సరే మీకు చాలా రోజుల నుంచి మైండ్లో అయితే వీళ్ళని కలిస్తే బాగుంటుందేమో, వీళ్ళుంటే నా లైఫ్ హ్యాపీగా ఉండేది, మిస్ అవుతున్నాను అని అనుకుంటారు కదా. ఖచ్చితంగా ఈ వీక్లో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో మళ్ళీ మీకు ఎదురుపడే అవకాశం అయితే 100% ఉంది. ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి,
మరి ముఖ్యంగా ప్రమోషన్కి సంబంధించి, అలాగే ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. దానికి సంబంధించిన శుభవార్తలు అలాగే ప్లానింగ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే కొన్ని బర్త్డేస్కి, ఈవెంట్స్కి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అటెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంటి మీద కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువుల విషయాల్లో కావచ్చు, ఇంటి రెనోవేషన్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా వస్తువులు మనకి ఇది చాలా రోజులు అయిపోయింది, పాడైంది, ఇది నేను ఇంకా పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పేసి ఇంటికి సంబంధించి చాలా లగ్జరియస్ థింగ్స్ని ఇంటికి తేవాలనో, లేకపోతే అందంగా అలంకరించుకోవాలనో, ఇంట్లో వస్తువులకి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, లేకపోతే రెనోవేషన్కి సంబంధించిన మార్పులు, లేకపోతే మరమ్మతులు ఏమైనా ఉంటే చేయించుకోవడం లాంటివి చేస్తారు. కొంతమంది ఈ వీక్లో ఏదైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం, లేదా మీ సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అంటే షిఫ్ట్ అవ్వడం, తొందరగా షిఫ్ట్ అవ్వాలి అని కొంతమందికి చాలా కుతూహలం ఉంటుంది కదా, మన సొంత ఇంటికి మనం ఎప్పుడు వెళ్ళిపోతాము, ఈ రెంటెడ్ హౌసెస్లో ఎన్ని రోజులు ఉంటాము, లేకపోతే రెనోవేషన్ చేయించుకోవడానికి కూడా చాలామంది కొద్ది రోజులు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. సో అలాగా ఈ వీక్లో మీ ఓన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్.